అరుణముఖుడు చెప్పినటువంటి కాకి హంస కథ చెప్తాను వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. ఎస్, ఫాలో అవ్వండి. ఉజ్జయిని నగర శివాలలో ఒక రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి ఒక హంస గూడు కట్టుకొని ఉండేవి. ఒకరోజు ఒక బాటసారి వచ్చాడు అక్కడికి. ఎండన పడిచ వచ్చాడేమో కానీ చెట్టు కింద చల్లగా ఉండడంతో నీడ పట్టున పడుకున్నాడు. అలసిపోయాడేమో, వెంటనే నిద్రపోయాడు. కాసేపటికి నీడ తొలగిపోయింది. ఎండ చుర్రున అతని కళ్ళల్లో పడుతుంది. అది చూసింది హంస. మంచి నిద్రలో ఉన్నాడు పాపం అనుకుంది. జాలి పడింది. ఎండ బాటసారి మీద పడకుండా తన రెక్కల అడ్డుగా పెట్టింది హంస. పై కొమ్మ మీద కూర్చున్న కాకి ఇక ఒళ్ళు ఎరగక నిద్రపోతున్న బాటసారిని చూసింది. చూసి కన్ను కుట్టింది దానికి. అంటే ఏంటి బాటసారి ఏంటి ఇలా నిద్రపోతున్నాడు, హాయిగా ఇతన్ని డిస్టర్బ్ చేద్దామనుకుంది. హాయిగా నిద్రపోతున్నాడు, నిద్రపోనిస్తానా, చెడగొట్టను అనుకుంది. సరిగ్గా బాటసారి మొహాన పడేట్టుగా రెట్ట వేసింది, అంటే షిట్ చేసింది. వెంటనే ఎగిరిపోయింది అక్కడి నుంచి. దానివల్ల కాకి వచ్చే లాభమేమీ లేదు, కాకపోతే సరదా. దుర్మార్గుల ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. కయ్యానికి కాలు దువ్వడం, కావాలని గిచ్చి కయ్యం పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తుంటారు దుర్మార్గులు. మెలకువ వచ్చింది బాటసారికి. మొహాన వెచ్చగా పడ్డ రెట్ట తుడుచుకుంటూ ఛీ, ఈ గలీజ్ రెట్ట ఎవరు వేసిండ్రు అని చూశాడు. ఇంకేముంది, అక్కడ రెక్కలు చాచి కూర్చున్న హంస కనిపించింది. పాపం హంస ఈ బాటసారికి ఎండ తగులుతుందని దాని రెక్కలు విప్పి ఇలా ఉంటే బాటసారి ఏమనుకున్నాడు, ఈ హంసనే రెట్ట వేసింది అని అనుకున్నాడు. తన మీద రెట్ట వేసిన హంసేనని భావించాడు. ఇక బాటసారికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే తన విల్లు అందుకున్నాడు. బాణాన్ని సంధించాడు. గురి చూసి కొట్టాడు. దెబ్బకు విలవిల్లాడుతూ హంస కింద పడింది. పాపం హంస చచ్చిపోయింది. అయితే పాపిష్టి కాకి మాత్రం పాపి చిరాయువు అన్నట్టుగా బతికిపోయింది అని కథ ముగించాడు అరుణముఖుడు. బాగుంది అని నవ్వాడు చిత్రవర్ణుడు. ఈ కథలో కాకిలాంటి వాడు ఈ దీర్ఘముఖుడు. వీడితో ప్రయాణం అందుకే ప్రమాదం అంటున్నాను అన్నాడు అరుణముఖుడు. అటు చిత్రవర్ణుడు ఇటు హిరణ్యగర్భుడు యుద్ధానికి సన్నద్ధులయ్యారు. అంటే ఇంకా యుద్ధం చేద్దామని అనుకున్నారట. ఇక అనుకొని బలాబలాలు తెలుసుకునేందుకు గూఢాచారుల్ని ఆశ్రయించారు. అంటే కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఎవరి రాజ్యంలో ఎవరు ఎంత గొప్పగా ఉన్నారు, ఎవరి రాజ్యం వాళ్ళకి ఎంత సైన్యం ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తారు అన్నట్టు వాళ్ళు. ఓకేనా? అలా ఏం చేసిందట, కొంతమంది గూఢాచారుల్ని ఆశ్రయించారు. తమ గూఢాచార్యులకు ఎవరు సరైనవాడు అని అనుకొని దీర్ఘముఖుడే అన్నాడు మంత్రి సర్వజ్ఞుడు. అవునన్నాడు హిరణ్యగర్భుడు. ఇక అంగీకరించాడు. గూఢాచారిగా ఎవరుంటారు ఇప్పుడు అక్కడ? దీర్ఘముఖుడే ఉంటాడట. పోయి తెలుసుకొని రావాలి అక్కడ శత్రువులు ఎలా ఉన్నారు, శత్రువుల దగ్గర ఎంత సైన్యం ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. శత్రువు పట్ల ఎలాంటి లేజినెస్ పనికిరాదు. చిటారు కొమ్మన ఆదమరిచి నిద్రపోయినంత ప్రమాదం అది. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. మనల్ని మనం రక్షించుకోవడంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి. మన ఆలోచనలు, వ్యూహ రచనలు రహస్యంగా ఉంచుకోవాలి. నమ్మిన మంత్రితోనే రాజు చర్చించాలి. ఇవన్నీ మీకు తెలియనివి కావు, కాకపోతే మంత్రిగా చెప్పడం నా ధర్మం అన్నాడు సర్వజ్ఞుడు. చెప్పడంలో తప్పులేదు, బాగానే చెప్పావు. గూఢాచారిని కూడా మంచివారిని నిర్ణయించావు. ఇక ఆలస్యం దేనికి, పంపించు అన్నాడు హిరణ్యగర్భుడు. మంత్రి మరేదో చెప్పబోతున్నాడు. అంతలో అక్కడికి సేవకుడు ఒకడు వచ్చాడు. ఇద్దరికి నమస్కరించాడు. ఇలా చెప్పాడు, జంబూద్వీపం నుంచి ఒక చిలక వచ్చింది మహారాజా. దాని పేరు అరుణముఖుడు. రాజదర్శనం కావాలంటోంది, పంపించమంటారా అని అడగగానే సమాధానం కోసం మంత్రిని చూశాడు హిరణ్యగర్భుడు. కొద్ది రోజుల పాటు ఆగాలని చెప్పు, రాజదర్శనం తప్పక అవుతుందని చెప్పు సేవకుడితో చెప్పాడు సర్వజ్ఞుడు. చిత్తం అని వెన్నుదిరిగాడు సేవకుడు. చిలక దగ్గరకు వచ్చాడు. రాజుగారు మంత్రిగారు చర్చల్లో ఉన్నారు. రాజుగారిని కలవాలంటే మీకు కొద్ది రోజులు పడుతుంది. వేచి ఉంటానంటే మీకు అన్ని వసతి సౌకర్యాలు అన్నీ చూస్తాం, లేదంటే మీ ఇష్టం అని అన్నాడు సేవకుడు. సరేలే, వేచి ఉంటాను, తప్పుతుందా, ఇంత దూరం వచ్చాను కదా, తప్పకుండా మీ రాజును చూసే వెళ్తాను అని అన్నాడు అరుణముఖుడు. అతనికి వసతి సౌకర్యాలు నిమిషాల్లో ఏర్పాటు చేశాడు సేవకుడు. వచ్చేసింది, ఇక యుద్ధం వచ్చేసింది. వీరులకి ఇది పండగ. శక్తియుక్తులు చూపించిన వారంతా కీర్తిమంతులు అవుతారు. అంటే ఎవరైతే ఆ యుద్ధంలో గెలిస్తే వాళ్ళందరూ కూడా జయ హో అని పొగుడతారు. చనిపోయిన వాళ్ళు ఇక చనిపోతారు, అంతే కదా.
ఇక వీరులందరూ కూడా రాజ్యంలో జరిగేటువంటి యుద్ధానికి సిద్ధం కండి, వాళ్లకు ఉత్సాహాన్ని, యుద్ధం పట్ల ఆసక్తిని కలిగించండి అని చెప్పాడు హిరణ్యగర్భుడు. సర్వజ్ఞుడు అలాగే అన్నట్టుగా తలూపాడు. యుద్ధం అనగానే హుషారు వచ్చింది రాజుకి. యుద్ధం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపించాడు. గమనించాడు అది సర్వజ్ఞుడు. ఇలా అన్నాడు, సామదాన భేద దండోపాయాల్లో, దండోపాయాలు అంటే ఇవి సామదాన భేద అంటే ఇవి 3 టెక్నిక్స్ అన్నట్టు. మంచిగా చెప్పి చూడాలి, మంచిగా చెప్పకపోతే కొట్టి చూడాలి, కొట్టి కూడా వినకపోతే ఏం చేయాలి, యుద్ధం చేయాలి వాళ్ళతోటి. అయితే దండోపాయం ఆఖరిది. అంటే ముందు 3 ఉపాయాలు సామం, దానం, భేదం ఫలించకపోతే అప్పుడు యుద్ధానికి మనం సన్నద్ధం కావాలి. అయినా మనం కారణం అయినట్టుగా యుద్ధాన్ని మనం మొదలు పెట్టకూడదు. అవతలి వారే మొదలు పెట్టడం అన్ని విధాలా మంచిది. 2 వైపులా ప్రజల సానుభూతి మనకే ఉంటుంది. ప్రజల సానుభూతిని సంపాదించిన వారిదే గెలుపు. ఇది జగమెరిగిన సత్యం. అవునవును అన్నాడు హిరణ్యగర్భుడు. యుద్ధంలో గెలుపోటములు దైవాధీనం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఆఖరి వరకు తెలియదు. యుద్ధం వచ్చేదాకా అందరూ వీరులే. యుద్ధం వచ్చాక తెలుస్తుంది అసలు వీరులు శూరులు ఎవరన్నది. అయినా కూడా ఎంతోమంది చనిపోయే యుద్ధాన్ని నివారించడం అన్ని విధాలా మంచిది. యుద్ధం వరకు రాకూడదు ఎవరు. యుద్ధంతో పని లేకుండా చిన్న చిన్న ఉపాయాలతో పనులు చక్కబెట్టుకోవాలి. పెద్ద బండరాయిని కొండ మీదకు ఉపాయంతోనే కదా చేర్చేది. అలాగే ఇదీను సమయం కోసం వేచి చూడాలి. సమయం వచ్చింది, చిన్న ఉపాయంతోనే కష్టాన్ని గట్టెక్కాలి, సుఖపడాలి. అంతేగాని కయ్యానికి కాలు దువ్వుతూ శపథాలు చేయడము, బీరాలు పలకడం చాలా ప్రమాదం. నేనే గొప్ప, నా అంతటి వాడు లేదు అని పలకడం చాలా ప్రమాదకరం. అది బుద్ధి లేని వారి లక్షణం అన్నాడు సర్వజ్ఞుడు. నిజమే అన్నట్టుగా చూశాడు హిరణ్యగర్భుడు. చిత్రవర్ణుడేమీ తక్కువ తినలేదు. అతను బలవంతుడే. అతని మీద యుద్ధం ప్రకటించడము ఇక అతనికి నచ్చలేదు. ఏంటి, ఎవరో నా మీద యుద్ధం ప్రకటించడం ఏంటి, నన్ను అంత పిరికివాడని అనుకుంటున్నారా, రమ్మను యుద్ధానికి తేల్చుకుందాం అని గట్టిగా అన్నాడు. మహారాజా, మీరు అనవసరంగా తొందరపడకండి. ఇలా చెబుతున్నానని మీరేం అనుకోకూడదు. ముందు మనం ఒక కోట నిర్మించుకోవాలి. కోటలో ఉన్న రాజు బయట 100 మంది శత్రువుల్ని ఇట్టే ఎదుర్కోగలుగుతాడు. పైగా గట్టి కోటలో ఉన్న రాజుని ఏ శత్రువు కూడా ఏమీ చెయ్యలేడు. కోట నిర్మాణం పూర్తయ్యే వరకు ఏ దేశం దూతలకు దర్శనం ఇవ్వకపోవడమే మంచిది. ఏమంటారు అన్నాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు ఎవరు? మంత్రి చెప్తున్నాడు, మీరు ఒక రాజ్యంలో ఉన్నారు కానీ మీరు ఒక కోటలో ఉండండి, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా అటాక్ చేయలేరు. నిజమే, మనకిప్పుడు కోట అత్యవసరం అన్నాడు హిరణ్యగర్భుడు. ముందు దాని నిర్మాణం చూడండి ఆజ్ఞాపించాడు. మరుక్షణం అక్కడ వీరవరుడు అనే పక్షి ప్రత్యక్షమైంది. అతను కోట నిర్మాణంలో పెట్టింది పేరు. రాజుగారికి తొందరగా ఒక కోట నిర్మించి పెట్టాలి, అది నువ్వే చెయ్యగలవు, అందుకే నిన్ను పిలిపించింది అన్నాడు సర్వజ్ఞుడు. తప్పకుండా అన్నాడు వీరవరుడు. రాజుకి ఇలా విన్నవించాడు. రాజా, ఈ పక్కనే కొండ గుహ ఉంది, చాలా పెద్దది. అక్కడి కొలను కూడా ఉంది, వచ్చి చూడండి. అది మీకు నచ్చితే దానినే కోటగా రూపొందిస్తాను. మాట మన్నించి కోట నిర్మాణానికి ఒప్పుకోవడమే కాదు, అవసరాలు కనిపెట్టి చెప్పడం వీరవరుడు కార్యదక్షతకు నిదర్శనం అనిపించింది. రాజుకి అది చాలా నచ్చింది. మెచ్చుకున్నాడు. అతన్ని బహుమానాలు అందజేశాడట. కోట రక్షణ కూడా నువ్వే చూసుకోవాలి. కాపలాదారులంతా నువ్వు చెప్పినట్టు ఉండాలి, నీ ఆజ్ఞనే పాటించాలి. సేవకుల్ని నువ్వే నియమించుకో, అన్నిటికీ బాధ్యత నీదే అన్నాడు హిరణ్యగర్భుడు.